శాంతి. బోర్డింగ్ ఖోల్నేకి యోజన. స్కూల్ కొరకు బోర్డింగ్ ఓపెన్ చేయుటకు ప్లానింగ్ ఏ విధంగా బాబా చేయించారన్నది దాది చెప్తున్నారు. ये बोर्डिंग खोलने की योजना शुरुआत हुई दिवाली पर। बाबा गए कश्मीर को अप्रैल या मई में। फिर बाबा 3 मास तक आए ही नहीं। बाबा ने ज्ञान में आने से पहले लौकिक स्कूल के लिए एक बिल्डिंग बनाई थी, उसे ही ओम निवास कहा गया। దాది చెప్తున్నారు, ఈ బోర్డింగ్ ఓపెన్ చేసే ప్లానింగ్ దివాళీ రోజున స్టార్ట్ అయింది. బాబా ఏప్రిల్లోనో మేలోనో కాశ్మీర్ వెళ్ళారు. ఇంకా 3 నెలల వరకు బాబా రానేలేదు. జ్ఞానంలో రాకముందు బాబా లౌకిక స్కూల్ కొరకు ఓ బిల్డింగ్ని తయారు చేశారు. ఆ బిల్డింగ్నే ఓం నివాస్ అని అనడం జరిగింది. स्कूल तो थोड़ा दूर बनाया जाता है ना। उन दिनों ब्रिटिशों का राज था। फॉरेनर्स और कलेक्टर्स के बंगले थे। ठीक उसी तरफ ये स्कूल की बिल्डिंग थी। बाबा जब कश्मीर गया तो मम्मा को ही हेड बनाकर गया था। मम्मा हम सबसे बहुत होशियार थी, बहुत मीठी बोलती थी, बहुत अच्छा भाषण भी करती थी, बाजा बजाती थी, गाने में डांस में बहुत होशियार थी. बम्बई की इंग्लिश सीखी हुई थी. స్కూల్స్ అయితే కాస్త దూరంలోనే కట్టడం జరుగుతుంది కదా. అంటే దాది 1937 సంగతి చెప్తున్నారు కదా. అప్పుడు స్కూల్స్ కాస్త దూరంలోనే కట్టేవారు. ఇంకా దాది చెప్తున్నారు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం చేసేవారు. ఇంకా ఫారినర్స్ మరియు కలెక్టర్స్ యొక్క బిల్డింగ్స్ అక్కడ ఉండేవి. సరిగ్గా అక్కడే బాబా కట్టించిన బిల్డింగ్ కూడా ఉండేది. బాబా కాశ్మీర్ వెళ్ళక ముందు మమ్మానే హెడ్గా చేసి వెళ్ళారు. ఎందుకంటే మమ్మ మా అందరికంటే కూడా చాలా తెలివిగా ఉండేవారు, చాలా మధురంగా మాట్లాడేవారు, భాషణ కూడా బాగా చేసేవారు, ఇంకా మద్దెలు వాయించేవారు కూడా. పాటల్లో డ్యాన్స్లో ఆమె నంబర్ 1గా ఉండేవారు. ఇంకా बम्बई యొక్క ఇంగ్లీష్ చదివారు. तो बाबा ने कश्मीर से लिखा, ओम राधे, मैं तब आऊँगा हैदराबाद में जब सत्संग में आने वाली माताओं की बच्चे बच्चियों के लिए जो स्कूल बन रहा है उसमें रहने पढ़ने के लिए बोर्डिंग खोलने की पूरी तैयारी कर लोगी आप. कॉन्ट्रैक्टर से बिल्डिंग हाथ में लो, मुझे समाचार दो, फिर मैं आऊँगा. అయితే బాబా కాశ్మీర్ నుండి ఈ విధంగా మమ్మకి లెటర్ రాశారు. ఓం రాధే, హైదరాబాద్లో సత్సంగానికి వచ్చే మాతల యొక్క పిల్లల కొరకు ఏ స్కూల్ అయితే తయారవుతోందో దానిలో ఉండడానికి, చదవడానికి, బోర్డింగ్ తెరవడానికి మీరు పూర్తిగా అన్ని అరేంజ్మెంట్స్ చేసిన తర్వాతే నేను హైదరాబాద్కి వస్తాను అని. బాబా 1 मास के बदले 3 मास जाकर कश्मीर में बैठ गया. हम इतने पागल हो गए कि बहुत रोए. हमारा दिन क्या था, रात क्या थी, बस बाबा बाबा और बाबा. हमारे नैनों में बाबा कभी इस रूप में आता ही नहीं था. बाबा को देखना माना श्री कृष्ण को देखना. हमारी आँखों में सदा श्री कृष्ण ही बसता था. तो जिनकी आँखों में कृष्ण बसे वो मस्तानी नहीं होगी तो क्या होगी. దాది చెప్తున్నారు, బాబా 1 నెల బదులు 2 నెలలు ఆ కాశ్మీర్లో ఉండిపోయారు. మాకైతే పిచ్చి పిచ్చిగా అనిపించింది, చాలా బాధగా కూడా అనిపించింది. ఇంకా పొగలు రాత్రి కూడా ఏమీ తెలిసేది కాదు. బస్ బాబా బాబా మరియు బాబా అంతే. మా కళ్ళకి బాబా ఎప్పుడు బాబా రూపంలో కనిపించేవారు కాదు. బాబాకి చూస్తే శ్రీకృష్ణుడే మాకు కనిపించేవాడు. ఎందుకంటే మా కళ్ళల్లోనైతే సదా కృష్ణుడే నిలిచి ఉండేవాడు. ఇంకా ఎవరి కళ్ళల్లోనైతే శ్రీకృష్ణుడు నిలిచి ఉంటాడో మరి వారు మస్తానీగా అవక ఇంకా ఎలా ఉంటారు. బాబాని విల్కి బాబా ఏ విధంగా విల్ని చేశారో దాది ఇక్కడ చెప్తున్నారు. మమ్మాని खूब पुरुषार्थ किया, मीटिंग्स भी की. उस मीटिंग्स में हम दीदी आदि सब थे.
हम लोगों ने कहा हम स्कूल को चलाएंगे। फिर बाबा को लिखा, बाबा आया। फिर स्कूल की चीज़ें जैसे बेंच, बुक्स, चेयर्स, टेबल्स सब खरीद लिया। सन 1937 में दिवाली के दिन हमने बोर्डिंग का उद्घाटन किया। बिल्डिंग में 3 हिस्से थे, 2 हमारे लिए थे, एक में बाबा रहता था। लगभग 50 बच्चे थे, 5 से 10 उम्र तक थे। बाबा का लौकिक बेटा నారాయణ్ भी उन बच्चों में था। మమ్మ చాలా పురుషార్థం చేశారు, మీటింగ్స్ కూడా చేశారు। ఈ మీటింగ్స్లో మేము, దీదీ కూడా ఉండేవారమే। మేమే స్కూల్ను నడుపుతామని చెప్పి బాబాకు లెటర్ రాశాము। బాబా వెంటనే హైదరాబాద్కి వచ్చారు। ఇంకా స్కూల్ కొరకు కావలసిన వస్తువులు, బెంచ్, బుక్స్, చైర్స్, టేబుల్స్ అన్నీ కూడా కొన్నాము। సరిగ్గా 1937 దివాళీ రోజున మేము ఈ బోర్డింగ్ని ఉద్ఘాటన చేశాము। బిల్డింగ్లో 3 భాగాలు ఉండేవి, 2 మా కోసం, ఇంకోటి బాబా కోసం। ఇంచుమించు 50 మంది పిల్లలు ఉండేవారు। బాబా లౌకిక కొడుకు నారాయణ్ కూడా అక్కడ చదివేవాడు। దాదీ చెప్తున్నారు, हम 14 साल की थी पर पढ़ाती थी 9-10 वर्ष वालों को। हमारा डिग्री कुछ नहीं पर पढ़ाया सब कुछ। అప్పుడు నాకు 14 సంవత్సరాలు ఉంటాయి, కానీ 9-10 ఏళ్ల వారికి చదివించేదానిని। నేను డిగ్రీ అయితే చేయలేదు, కానీ బాగానే చదివించేదాన్ని। फिर 1 साल के बाद बाबा ने विल किया, 8 के नाम पर किया। दीदी, अर्जुन की माँ रुक्मिणी, रूपवंती माना मम्मा की मम्मी, महेंद्र मम्मा और प्रकाशमणि। उस विल में जसोदा, भुजेंद्र, बाबा का बेटा आदि सबके साइन थे। बाबा की यह विशेषता देखो, विल में लौकिक वाले किसी को भी नहीं रखा। ఇంకా 1 ఇయర్ తర్వాత బాబా విల్ చేశారు। 8 మంది పేర్లతో విల్ చేశారు। దాది, అర్జున్కి మా, రుక్మిణి, రూపవంతి అంటే మమ్మ యొక్క మమ్మీ, మహేందర్ మమ్మ మరియు ప్రకాశ్మణి। ఆ విల్లో యశోద, భుజేంద్ర, బాబా యొక్క పుత్రుడి సిగ్నేచర్స్ కూడా ఉండాలి। ఇంకా బాబా యొక్క విశేషతలను చూడండి। మరి విల్లో లౌకిక పేర్లే బాబా పెట్టలేదు।